మీరు ప్రయాసపడండి, మీరు ప్రార్థన చేయండి, మీరు నలగొట్టుకోండి, మీరు ఎదగండి, మీరు సంపూర్ణమండి, మీరు సిద్ధపడండి అన్న మాటలు పౌలు గారి సేవలో 10 సార్లు వస్తే, మీకోసం నేను నలగొట్టబడుతున్నాను, మీకోసం నేను ప్రయాసపడుతున్నాను, మీ కొరకు నేను సిద్ధపడుతున్నాను, మీ కొరకు నేను ఆరాటపడుతున్నా అన్న మాట 90 సార్లు కనబడతాయి. నిత్య జీవం వాళ్ళకి కావాలంటే, మహిమ వాళ్ళకి కావాలంటే, రాకల్లో వాళ్ళు సిద్ధపడాలి, వాళ్ళు నలగాలి. నువ్వు నలిగిపోతున్నావు ఎందుకు అంటోంది శరీర సంబంధంగా ప్రేమించే సమాజం కానీ, కుటుంబం కానీ. కానీ పౌలు అంటాడు, అరే నిజమే కదా, మరి పిల్లల కోసం తల్లిదండ్రులే కదా ప్రయాసపడాలి. పిల్లలు హాయిగా ఆడుకుంటూ ఉంటారు, నాన్న వాళ్ళ కోసం అలిసిపోతూ ఉంటాడు. పిల్లలు రుచులు ఆస్వాదిస్తుంటారు, అమ్మ వాటి కోసం చెమటలు కక్కుతూ వంట చేస్తూ ఉంటుంది. ఆత్మీయ లోకంలో కూడా సంఘం కృపావరముల చేత నింపబడటానికి, సంఘం ఆత్మలో ఎదగటానికి, సంఘం రాకడకు సిద్ధపడడానికి, సంఘం యేసు ఎదుట మహిమ కలిగిన సంఘముగా తన్ను తాను కనపరుచుకోవడానికి సంఘం కంటే ఎక్కువ కాపరే కష్టపడాలంట. ఈ ఫార్ములా ఒక పడ్డాన్ని అర్థం అవ్వదు, అయినా ఇష్టం అవ్వదు. నీకు మహిమ కావాలా, నీకు సింహాసనం కావాలా, నీకు కిరీటం కావాలా, నువ్వు ప్రయాసపడాలి అని చెప్పటం మనకు సౌకర్యంగా ఉంటుంది. కానీ కొడుకుకు ఆ సింహాసనం దక్కాలని, కొడుక్కి ఆ కిరీటం అందాలని తండ్రి ప్రయాసపడటం అనేది బైబిల్లో కనబడుతున్న విధానం. అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అది ముడత మచ్చ డౌ కలకబట్టింది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంఘం ఉండవాలని ఖండితముగా ఆజ్ఞాపించను అనలేదు. మహిమ గల సంఘముగా తన ఎదురు నిలబెట్టుకోనవాలని తన్ను తాను అప్పగించుకుని, అంటే చచ్చిపోయాడు అని. సంఘమును మహిమ గల సంఘముగా తన ఎదుట నిలుపుకొనవలని సంఘము నిమిత్తము యేసు కొట్టబడిను, చిల్చబడిను, రక్తమొడ్చెను, చనిపోయాను. మరి యేసయ్య ఫార్ములా ఒకటి, మన ఫార్ములా ఇంకోటి అవుద్దా? సులువైన ఉపాయాలు, మంచి మంచి చిట్కాలు తెలియక యేసు ప్రభు ప్రాణం పెట్టాడా? తన ప్రసంగ సాధ్యముతో సామర్థ్యముతో అల్లాడించలేక తాను అల్లాడిపోయాడా? ఏ వ్యక్తి రక్షణ కొరకు, ఏ వ్యక్తి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం నువ్వు లక్షించావో, భారం కలిగి ఉన్నావో, ప్రార్థన చేస్తున్నావో, ఆ వ్యక్తిలో ఆ ఫలితమును చూచుటకు ఆ వ్యక్తి కన్నా నీవెక్కువ ప్రయాసపడాలి, నీవెక్కువ నలగాలి అనేది ఈ వాక్యములో ఉన్న ఉపదేశం. పాస్టర్ గారివైనా, విశ్వాసమైనా, సంఘ పెద్దవైనా, ఎవరువైనా